భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో జరిగిన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులకు 250 రూపాయలు కూలీ ఇస్తామని చెప్పి మండుటెండలో తిప్పి రాత్రైనా కూలీ డబ్బులు ఇవ్వలేదని బీజేపీ నాయకుల ఇళ్ల వద్ద ర్యాలీకి వచ్చిన కూలీలు ధర్నాకి దిగారు. బీజేపీ కార్యక్రమాలకు, ర్యాలీలకు, ప్రచారానికి డబ్బులిస్తామని చెప్పి రప్పించుకొని కూలీ డబ్బులు అడిగితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు. బీజేపీ కార్యక్రమానికి తమను పిలిచిన స్థానిక బీజేపీ నాయకుడి షాపు వద్దకు వచ్చి తమ కూలీ డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు మండల అధ్యక్షుడు ఇంకా డబ్బులు పంపించలేదని, అధ్యక్షుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ డబ్బులు మీకు చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూలీలు అక్కడి నుండి పెన్ను తిరగడానికి నిరాకరించారు. బీజేపీ జిల్లా నాయకులకు ఫోన్ చేసి తమ కూలీ డబ్బులు తమకు ఇప్పించకపోతే రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీజేపీ పార్టీ వాళ్ళు మీటింగ్ అని తీసుకెళ్లారు. నన్ను ఎండలో తిప్పారు, పక్కన కొత్తగా తిప్పారు. మీటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. అడుగుతుంటే ఇవాళ రేపు అన్నారు. ఈ రోజు కూడా అశ్వరపేట మీటింగ్ అయితే మీటింగ్ వెళ్ళాం. అది కూడా ఎండలో తిరిగాం, పార్లమెంట్ పంచాయతీ చేసాం. అవి కూడా డబ్బులు ఇవ్వలేదు. అడిగితే ఇవాళ రేపు వస్తా అన్నారు తప్ప డబ్బులు అయితే ఇవ్వలేదు. మేము డబ్బులు అడుగుతుంటే హాస్టల్ ఇవ్వాలా అయ్యమ్మా తప్ప డబ్బులు అయితే ఇవ్వట్లేదు. డబ్బులు గట్టి అడిగితేనేమో మేము హాస్టల్ ఇవ్వాలా అంటున్నారు, అయ్యే వాళ్ళ ఇవ్వాలని తప్ప డబ్బులు అయితే ఇవ్వట్లేదు. అది వ్యాన్ డ్రైవర్ కూడా డబ్బులు ఇలా డబ్బులు అడిగితే ఇంకా ఏమి రా చెప్పట్లేదు, ఇవ్వట్లేదు. 300 ఇస్తా అన్నారు.